నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్స్లో ఆంధ్ర రాష్ట్ర డెవలప్మెంట్ పరంగా ముందుకెళ్ళాలంటే ఎవరు సీఎంగా వస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు గారు అగైన్ మళ్ళీనండి. ఎందుకని చంద్రబాబు నాయుడు గారు రావాలంటే? టెక్నాలజీ పరంగా కానీ ఒక ప్రభుత్వ పథకాలు కానీ ఆయన తప్ప మరి ఎవరు చేయలేరండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే ఆయన కరెక్ట్ అండి. ఈ 4.5 సంవత్సరాల అభివృద్ధి అది ఎలా ఉందండి? బాగుందండి, చాలా బాగుంది. ఎలాంటి అభివృద్ధి అది చూసి? పేదలకు కానీ మధ్యతరగతి వాళ్ళకి అందరికీ సరిపడా బ్యాలెన్స్గా జరుగుతుందండి. ఏ విషయం అయినా సరే పర్వాలేదండి. కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అనుకో? ఎందుకంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతామండి. మళ్ళీ ఒక 5 years కొత్తగా ఏర్పడిన రోజుకి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడి నుంచి రావాల్సి వస్తుందండి. అందుకని ఇదే కంటిన్యూ అవుతాయి, ఇదే ప్లాట్ఫామ్గా మనం కనీసం ఒక 10 years ఇదే ప్లాట్ఫామ్ మీద మనం రన్ అవుతే బాగుంటుందండి, కొత్త వరకు ఛాన్స్ ఇచ్చే కన్నా. ఓకే. 2019 ఎలక్షన్స్లోనే మన రాష్ట్రం అభివృద్ధి పరంగా ముందుకెళ్ళాలంటే ఎవరు సీఎంగా వస్తే బాగుంటుంది? నారా చంద్రబాబు నాయుడు వస్తే మళ్ళీ రాష్ట్రంలో తర్వాత ప్రభుత్వం అంతా బాగుంటుంది. నెక్స్ట్ అసెంబ్లీ అంతా పూర్తవుద్ది. ఉన్న కుర్రోళ్ళకి ఉద్యోగాలు గట్టా వస్తాయని ఆశిస్తూ ఎదురు చూస్తున్నాం. ఇంకే ప్రభుత్వం వచ్చినా అంత చేయలేదని మేము అనుకుంటున్నాం. ఈ 4.5 సంవత్సరం అభివృద్ధి అది ఎలా చేసింది అనుకుంటున్నాం? అతను చేసే పని మరి ఏ అడ్డు లేకుండా వెళ్ళిపోయింది. ఇక తర్వాత ఎలా ఉంటుందని చూడటమే. ఇప్పుడు దాకా బాగానే ఉంది, తర్వాత నెక్స్ట్ పొజిషన్ ఎలా ఉంటుందని చూడటమే. కొత్త ప్రభుత్వానికి ఒక అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది? చెప్పలేము. అది ఆ ప్రభుత్వం సంగతి అనుభవం లేదు, మనం ఏం చెప్తాం. అదే కానీ తెలుగుదేశం ప్రభుత్వం అయితే అనుభవం మీద కొంచెం చెప్తాను. ఈ 4.5 సంవత్సరాల్లోని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారని అయినాడు. బాగా 100% 80% దాకా అయ్యారు. నెక్స్ట్ అనేది ఎలా ఉంటుందని చూస్తున్నాం. పోలవరం విషయం కానీ అమరావతి విషయం కానీ అది నిర్మల్ని నిజంగా జరుగుతున్నాయి అనుకుంటున్నారా, లేదంటే కంప్యూటర్ గ్రాఫిక్స్? నీటి విషయంలో మరి చూడక్కర్లేదు నారా చంద్రబాబు. ఈరోజు ఆడవాళ్ళకి కానీ ఇంటి తాగే నీరు కానీ ఇతర పొలాలకు కానీ నీరు ఇబ్బంది లేకుండా చక్కగా ఉంది ఇప్పుడు కూడా. తర్వాత నెక్స్ట్ అనేది ఇక్కడ ఎలా ఉంటుందని ప్రయత్నం చేయడం. కానీ ఇప్పుడు దాకా నారా చంద్రబాబు నాయుడిని గెలిపించాలి 199%. అది నా ఒపీనియన్. ప్రస్తుతానికి స్టేట్ బైఫర్కేషన్ అయింది కాబట్టి ఇప్పుడు మనం అందరం కష్టాల్లో ఉన్నాం కాబట్టి నెక్స్ట్ మరి టీడీపీ గవర్నమెంట్ వస్తే మనకి అయిపోయినవన్నీ అవుతాయి, మరి ఆగడానికి అవకాశం ఉండదండి. టీడీపీ గవర్నమెంటే రావాలి మరి రెండోసారి కూడా. అది నా తొలగి అభిప్రాయం. నా పేరు కె మోహన్ రావు, పోస్టల్ డిపార్ట్మెంట్ అనుస్థలమండి. ప్రెసెంట్ ఉన్న ప్రభుత్వం ఈ 4.5 సంవత్సరాల అభివృద్ధి ఎలా చేసింది? అభివృద్ధి బాగానే చేసిందండి. కేంద్ర ప్రభుత్వం అనుకూలించకపోయినా తన సొంత తెలివితేటలతోని నిధులు తీసుకొచ్చి బాగానే డెవలప్మెంట్ చేశారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి ఒక అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నాను? కొత్త ప్రభుత్వంకి ఇస్తే మాత్రం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే కొంత అనుభవం కూడా లేదు, పరిపాలన అనుభవం కూడా లేదు కాబట్టి ఏ విధంగా చేయాలని కూడా లేదు. అంచేత కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వస్తే మళ్ళీ అభివృద్ధి కూడా బాగుంటుంది. అయిపోయిన కార్యక్రమాలు ఈ పోలవరం ప్రాజెక్ట్ కానీ నెక్స్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ కొన్ని అన్ని డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కేసీఆర్ గారి ప్రభావం ఎంత మేరకు ఉండొచ్చు అనుకుంటున్నారు మన రాష్ట్రం ఏ ఎలక్షన్? అదైతే నిల్లండి. కేసీఆర్ ప్రభావం అంటే అక్కడ తెలంగాణ వరకే తప్ప ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆయనకి బిల్కుల్ ఏమీ ఉండదు. ఆయనకి ఏం ప్రభావం ఏంటి ఉండదు, సున్నా. ఇది కేసీఆర్ ప్రభావం. కేసీఆర్ అయితే మాత్రం నిల్ అది.